ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. ఇక్కడి నుంచి చూస్తే గుడి చాలా అందంగా కనిపిస్తుందని ఆ రామలక్ష్మిని ఇక్కడికి తీసుకొస్తాం. ఇక్కడ నిలబెడతాము. నువ్వు దాన్ని వెనక నుంచి తోసేయాలి. చచ్చిపోతుందేమోనే. ఈ ఎత్తు నుంచి తోసేస్తే చావరు. కాళ్ళు చేతులు విరుగుతాయి. ఎలాగో అవిటిదవుతుంది కాబట్టి ఉద్యోగం చేయలేదు. ఇంట్లోనే ఓ మూలన పడుంటుంది. అబ్బబ్బా అబ్బబ్బా, ఇంత చిన్న బుర్రలో ఇన్ని తెలివితేటలు ఎలా వచ్చాయమ్మా? ఏముంది, జనరల్ గా అందరూ బి పాజిటివ్ అంటుంటారు. నేను బి నెగటివ్ అంటుంటాను. అంతే తేడా. కరెక్టే. రామలక్ష్మికి మనం ఎంత చెప్పినా వినిపించుకోవట్లేదు కదా. దానికి ప్రాణాలన్నా లెక్కలేదు, మొగుడు చస్తాడన్నా లెక్క చేయట్లేదు. దాని మౌనది మూర్ఖంగా పోతుంది తప్ప మన గురించి అస్సలు పట్టించుకోవట్లేదు. అలాంటి దానికి కాళ్ళు చేతులు విరిగితే గాని దానికి రాదు. రామలక్ష్మిని ఇక్కడ నిలబెట్టే బాధ్యత నాది. వెనక నుంచి పరిగెత్తుకుంటూ వచ్చి తోసే బాధ్యత మాత్రం మీదే. అదేదో నువ్వే తోయొచ్చు కదా. కడుపుతో ఉన్నాను, నేనెలా పరిగెడతాను? పాయింటే, నేనే తొయ్యాలి. సరే, ప్లాన్ రిహార్సల్ చేద్దామా? ఎలా? పదండి, నేను చెప్తాను. దీన్నే రామలక్ష్మి అనుకోండి. మీరు అక్కడి నుంచి పరిగెత్తుకుంటూ వచ్చి దీన్ని తోసేయండి. అలాగే. సరే, కొంచెం దూరం వెళ్ళండి. అత్తయ్య, మీరు గనక ఇది సక్సెస్ చేశారంటే మనం అనుకున్నది అనుకున్నట్టు అయిపోయినట్టే. చూస్తూ ఉండు, ఎంత స్పీడ్గా వస్తానో. ఓకే, రెడీ? 1 2 3. అదేంటి, రామలక్ష్మిని తోసేస్తానని చెప్పి మీ అత్తయ్యని తోసేసావేంటి? అదే నాకు మిగిలిన వాళ్ళకి తేడా. రామలక్ష్మిని తోసేస్తే అది చక్రాల కుర్చీలో కూర్చుని మరీ డ్యూటీ చేస్తుంది. మీ రూటుకి అడ్డుపడుతూనే ఉంటుంది తప్ప ఎట్టి పరిస్థితుల్లోనూ అది రాజీనామా చేయదు. అదే మా అత్తయ్యని తోసేస్తే నేను కడుపుతో ఉన్నాను అన్న సాకుతో సైడ్ అయిపోయి దాన్ని అత్త సేవలు చేయడానికి, ఇంటి పనికి, వంట పనికి వాడుకుంటూ గుడికి దూరంగా పెట్టేయచ్చు. అందుకే అత్తయ్యని ఎరేసేశాను. ఇదే నేను కోరుకున్నదే. నువ్వు నాతో ఉంటే నేను ఏ ఇబ్బంది లేకుండా నా పని నేను చేసుకోవచ్చు. కానీ నాదో చిన్న విన్నపం. ఎప్పుడైనా రాజకీయాల్లోకి రావాలనుకుంటే నా పార్టీలోనే చేరు. నీకు టికెట్ నేనిప్పిస్తాను. ఆ పొజిషన్లో చేరి నా కుర్చీకి ఎసరు పెట్టకే. ప్రస్తుతానికి నాకు ఆలోచన రాలేదులేండి. డోంట్ వరీ. నేను కిందకెళ్ళి మా అత్తయ్య కండిషన్ ఏంటో చూస్తాను. జనాన్ని దోచుకునే నాకే షాక్ ఇచ్చిందంటే ఈ పిల్లని అడ్డం పెట్టుకుని మనం చాలా పనులు చేయొచ్చు. అవును సార్. అలా అని గుడ్డిగా నమ్మేయకూడదు రోయ్. ఊసింత మనం కూడా ఒళ్ళు దగ్గర పెట్టుకుని పనిచేయాలి. లేదంటే పక్కలో బల్లెల్లా మనల్ని పోటు పొడిచినా పొడుస్తుంది. చూశావుగా, అత్తని నమ్మించి ఎలా తోసేసిందో. ఆద్య, 1 సెకండ్. సార్. రామా, ఇందాక నువ్వు ఆ నెంబర్కి డయల్ చేసి మాట్లాడావు కదా, ఆ నెంబర్ పట్టుకుని నేను డీటెయిల్స్ ఎంక్వైరీ చేశాను. ఏమైనా తెలిసిందా సార్? ఎవరు వాళ్ళు? అది ఫేక్ ప్రొఫైల్తో తీసుకున్న నెంబర్ రామా. ఫేకా? ఆ ప్రొఫైల్ ఉన్న క్యాండిడేట్ కూడా చనిపోయి చాలా రోజులవుతుంది. ఫోటో మార్ఫింగ్లు, ఫోర్జరీలతో దేశంలో చాలా మంది దొంగలు చలామణి అవుతున్నారు. ఇప్పుడు ఈ సిమ్ ఎవరు వాడుతున్నారో తెలుసుకోవడం చాలా కష్టంగా ఉంది రామా. ఒక గుడినే మోయించేసి ఊరినే మోసం చేస్తున్నాడు. చచ్చిపోయిన వాడు ఒక ఫేక్ ప్రొఫైల్తో సిమ్ తీసుకోవడం పెద్ద పనేం కాదు సార్. ఇప్పుడు వాడిని పట్టుకోవడం ఎలాగా? ఒక ప్రయత్నం చేశాం, ఫెయిల్ అయింది. అప్పుడే అలసిపోకూడదు సార్.
వాడెక్కడున్నా పట్టుకొని తీరుదాం. సరే, ఇప్పుడు నువ్వు ఎక్కడున్నావు? నేను ఆద్యతో పాటు ఒక ముఖ్యమైన పని మీద వచ్చాను సార్. ముఖ్యమైన పనా? ఏంటది? వచ్చాక చెప్తాను సార్. రామా, నా హెల్ప్ ఏమైనా కావాలా? ఇక్కడ ఆల్రెడీ ఒక హీరో ఉన్నాడు సార్. రెండో హీరో వస్తే ఇక్కడ స్క్రీన్ ప్లేస్ చాలా తక్కువైపోతుంది. సో మీరు ఓ, శ్రీను బ్రో ఉన్నాడా? సరే, జాగ్రత్త. సరే సార్. పిని 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 ఏంటే ఎందుకంత కంగారుగా ఉన్నావు? ఆస్తి వాళ్ళకి తిరిగి ఇవ్వకపోతే నాన్నని తీసుకొచ్చి ఇంట్లో నిలబెట్టి అందరి ముందు నేను చేసిన కుట్రంతా బయట పెట్టేస్తానని బెదిరిస్తుందా ఆద్య. అందుకని 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 ఆ, ఈ ఆస్తి తిరిగి రాసి చేద్దాం. ఏయ్, నోర్ముయ్. ఈ ఆస్తి కోసం ఎన్ని కలలు కన్నానే. మీ బాబాయ్తో ఎన్నోసార్లు తన్నులు తిన్నాను. ఇప్పుడు నీకు సమస్య వచ్చిందని ఆస్తిని తిరిగి అప్పగించేమంటావేంటి? నీకేమన్నా పిచ్చా? అది కాదు పిన్ని. ఇప్పుడు వాళ్ళ నాన్నని తీసుకొచ్చి పెద్దనాన్న ముందు నిలబడితే నన్నేం చేస్తారో నీకు తెలుసు కదా. ఇంట్లో నుంచి తన్ని తరిమేస్తారు అంతేగా. వెళ్ళిపో. మళ్ళీ మంచి టైం చూసుకుని ఇంకొక నాటకం మొదలు పెడదాం. అంత అవకాశం కూడా ఇస్తారనుకుంటున్నావా? లేకపోతే ఇంకేం చేస్తారే? నన్ను ముక్కలు ముక్కలుగా నరికేస్తారు. అయితే చచ్చిపో. అంతేగాని ఆస్తి కాదు కదా, అందులో చిల్లి గవ్వ కూడా ఇవ్వను. పిన్ని పిన్ని ప్లీజ్ పిన్ని. ఏంటి చెప్పు. నువ్వు గతం మర్చిపోతున్నావు. ఏం మర్చిపోలేదు. ఈ ఆస్తి మీ చేతికి రావడానికి కారణం నేను. చూడు, నువ్వు ఆ రోజు సలహా ఇచ్చావు. మేము బ్లాక్మెయిల్ చేసి ఆస్తి రాయించుకున్నాం. అది కాదనట్లేదు. దానికి కావాలంటే చెప్పు, నీకు 10వ పరకో ఇస్తాను. అంతేగాని నీ కారణంగా ఆస్తి వచ్చేసింది కదా అని ఆస్తి మొత్తం తిరిగి ఇచ్చేస్తానా ఏంటి? మరీ నేనేమంత పిచ్చిదాన్ని కాదు. అది కాదు పిన్ని. ఇక జీవితంలో నేను సీనుబాబుని కలుసుకోలేను. ఇంటికొచ్చి నేను కళ్ళు లేవని ఆడిన నాటకం, నాన్న చచ్చిపోయాడని ఆడిన నాటకం, ఇవన్నీ కనుక బయటపడిపోతే పెద్దనాన్న నన్ను ఒక్క క్షణం కూడా క్షమించడు. ఇంతవరకు నేను చేసిన శ్రమ అంతా బూడిదలో పోసిన పన్నీర్ అయిపోతుంది పిన్ని. బూడిదలో పోసిన పన్నీర్ అయితే నాకేంటి, జీవితంతో నీకు కన్నీరు మిగిలితే నాకేంటి? పిన్ని పిన్ని ప్లీజ్ పిన్ని, నా మాట విని పిన్ని. నాకు శ్రీనుబాబుకి పెళ్ళైన తర్వాత నేను ఎలాగైనా ఇంట్లోనే ఉంటాను కదా. ఎలాగైనా సరే, మళ్ళీ ఎలాగైనా సరే ఈ ఆస్తి నీకు తిరిగి వచ్చేలా చేస్తాను. మ్మ్.